స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు స్వరాలతారు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే. ప్రేమించేదన్
నువ్వే స్థితిలో నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నావు ఆయన వెలిగిన దేవుడు కాబట్టి, ఆయన చూసిన దేవుడు కాబట్టి, ఆయన ప్రణాళికలో దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి రాత్రికాల సమయంలో ఎక్కడెక్కడి నుంచో ఏ ఊరు నుంచో దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేరేపించి ఈ రాత్రికాల సమయంలో మిస్పాలే ప్రార్థనా మందిర స్థాపనానికి నేను తీసుకొని వచ్చానంటే నీ మీద ఒక ప్రణాళిక ఉన్నది. నీ అందు దేవుడు దృష్టించి ఉన్నాడు. నీ కోసమే అని రాత్రికాల సమయంలో మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు ఆయన, మాట్లాడబోయే దేవుడు ఆయన, రక్షించబోతున్న దేవుడు ఆయన, నీ సమస్య వెలిగిన దేవుడు ఆయన, నీ హృదయపు ఆలోచన వెలిగిన దేవుడు ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో నేను చూసి ఉన్నాడు కాబట్టి, నీ స్థితి చూసి ఉన్నాడు, నీ కుటుంబాన్ని చూసి ఉన్నాడు, నీ పరిస్థితులు చూసిన దేవుడు ఆయన. రాత్రికాల సమయంలో నీ పరిస్థితుల నుంచి దేవుడు విడుదల కలుగు చేయునుగాక. ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించునుగాక. హృదయంలో దేవుడు సమాధానము పుట్టించునుగాక. సంతోషము కలుగు చేయునుగాక. ఈ సమస్య నుంచి ఆ దేవాతి దేవునికి విడుదల కలుగు చేయునుగాక. రాత్రికాల సమయంలో ఈ హృదయాన్ని వెలిగిన దేవుడు కాబట్టి నీ హృదయంలో విశ్వాసంతో ఇక్కడ వచ్చి ఉన్నా. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నా. దేవుడు నన్ను బాగు చేస్తానని చెప్పి వచ్చి ఉన్నా. విశ్వాసముతో వచ్చి ఉన్నావు కాబట్టి రాత్రి కాల ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. అదే మాత్రం దేవుడు మనం అడుగుదాం. ఈ రాత్రి కాల ఆయన పాదాలు పడిపోయి రాత్రి కాల సమయంలో యాకోబు పెరుగులాగా ఈ రాత్రి కాల సమయంలో పెరుగులాగా దేవుడు అద్భుతము చేయబోతున్నారు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నిన్ను మార్చబోతున్న దేవుడు, ఇశ్రాయేలుగా మార్చబోతున్న దేవుడు, ఆశీర్వాదకరంగా మార్చబోతున్న దేవుడు, అద్భుతకరంగా దర్శించబోతున్న దేవుడు, నిన్ను తాకబోతున్న దేవుడు, నాయకుల హస్తంలో ముట్టబోతున్న దేవుడు, తన దాసుడు నిలబెట్టి రాత్రి కాల సమయంలో నీతో సూటిగా మాట్లాడబోతున్నాడు కాబట్టి, నీతో నేరుగా మాట్లాడబోతున్నాడు కాబట్టి, తన దాసుల్లో నిన్ను దర్శించబోతున్నాడు కాబట్టి రాత్రికాల సమయంలో ఆయన మాట్లాడే ప్రతి మాటను తీసుకొని రాత్రికాల సమయంలో పట్టుకో. ఆ మాటని రాత్రికాల సమయంలో ఉంచుకొని హృదయంలో దేవుడు మాట రాత్రికాల సమయంలో ఆ మాటలను బాగు చేస్తాయి, ఆ మాటలను బలపరుస్తాయి, ఆ మాటను లేవనెత్తుతాయి, ఆ మాటల ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పిన దేవుడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పిన దేవుడు ఆయన. ఈ రాత్రి కాల సమయంలో దేవాతి దేవుడిని చూసిన దేవుడు కాబట్టి నువ్వు మౌనం కూడా ఈ రాత్రి కాల సమయంలో మౌనం పొందొద్దు. నేను దర్శించబోతున్న దేవుడు కాబట్టి ఆయన మాటలందు లక్ష్యమించు, ఆయన మాటలందు లక్ష్యమించు. మరి ఎలాగో దేవుడు పాటిన దగ్గర కూర్చొని దేవుడు మాటలు లక్ష్యమించిందో ఈ రాత్రి కాల సమయంలో దేవుడు సన్నిధిలో నువ్వు కూడా నేను కూడా మనమందరూ కూడా తన దాసుల ద్వారా బయలుపరచబోతున్న మాట యందు మనమందరూ లక్ష్యం ఉంచుదుముగాక. ఆ మాటలు మనం తీసుకుందుముగాక. ఆ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పే మాటకు మనం లోబడుదుముగాక. రాత్రి కాల సమయంలో కూడా అలక్ష్యంగా నిర్లక్ష్యం పడుతూ దేవుడు దర్శించబోతున్నాడు కాబట్టి తన దాసులుగా ప్రతి ఒక్కరు సభలో దేవుడు మాట వినాలని చెప్పి బహుపేట మనం చేస్తూ ఉన్నాం. బహుపేట మీ అందరూ కూడా